పంచభూతలింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. అలా ఈ రాఖీ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణకై మేము కూడా బయలుదేరాము. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ. మనం చేసిన రుణ పాపాలను తొలగించే ఎర్రని కొండ అని అర్థం. అదే తమిళ్లో అయితే తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థమని చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల నమ్మకం. అరుణాచలం ప్రదక్షిణ చేయలేని వాళ్ళు అంటే కాళ్ళకు ఆపరేషన్ చేసుకుని ఇక నడవలేమనుకున్న వాళ్ళు కూడా 14 కిలోమీటర్లు అరుణాచలేశ్వరుడి అనుగ్రహంతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. వారి నమ్మకమే వారికి శివానుగ్రహం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ శతవిధాలా ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నించాలి. ఇక ఆరోగ్యరీత్యా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ప్రధాన దేవాలయం దగ్గర ఉండే అగ్నిలింగం ఆలయం చుట్టూ అరుణాచలేశ్వరుడి నామస్మరణ చేస్తూ 3 ప్రదక్షిణలు తిరిగినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఇదే శాస్త్రంలో కూడా చెప్పబడింది. అలా కూడా చెయ్యలేని వారు అరుణాచలం గర్భాలయం వెనుక వైపు ఒక చిన్న మంటపంలో స్వామివారి పాదాలు కనిపిస్తాయి. అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు. ఆ పాదాలకు నమస్కరించి స్వామి నామస్మరణ చేసుకుంటూ 3 ప్రదక్షిణలు చేస్తే అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని అక్కడి పెద్దలు చెప్తారు. అయితే పౌర్ణమి రోజునే ప్రదక్షిణ ఎందుకు అన్న విషయానికి వస్తే, పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా వెలుగునిస్తారు. చంద్రుని వెలుగు అన్నింటి మీద సమానమే. దేవాలయం మీద ఎలా వెలుగు పడుతుందో ప్రతి జీవి మీద, అంతేకాదు మురికి కాలువ మీద కూడా అలానే పడుతుంది. మనిషి దృష్టి కూడా అలా మారాలి, సమదృష్టి ఏర్పడాలనే మంచి ఉద్దేశం అని పెద్దలు చెబుతారు. కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచారి అయి ప్రదక్షిణ చేస్తుంటే అసలు ఆ ప్రశాంతత, ఆనందం వర్ణించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. మనసు చిందులేస్తుంది. ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అమోఘం, అపూర్వం, అనంతం, సచ్చిదానందం, చిత్ప్రకాశం, సకల మంత్రస్వరూపం, సకల మంగళదాయకం, సర్వ సమ్మోహనం, సకలము మోక్షసిద్ధి. సంభవామి యుగే యుగే. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.